మనకి టీజీఆర్టీసీ అంటే తెలంగాణ ఆర్టీసీ నుంచి 3035 కొలువులకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఇందులో అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ కేటగిరీలో ఉన్న పోస్టులు ఏందనేది చెప్తాను చూడండి. ఫస్ట్ డిఎం పోస్టులు 25 అండ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 15, శ్రామిక్ పోస్టులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 84, డ్రైవర్ పోస్టులు 2000, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7. టోటల్గా 3035 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇవన్నీ కూడా మనకి టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నింపబోతుంది. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మొత్తం పోస్టుల వివరాలన్నీ కూడా చెప్పాను కదా. ఎక్కువ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి 2000. ఆ తర్వాత శ్రామిక్ విభాగంలో 743 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే మనకి దాదాపు పుష్కర కాలం తర్వాత నియామకాలు జరగబోతున్నాయి. అంటే 2012లో నియామకాలు జరిగాయంట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది. మధ్యలో ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. కారుణ్య నియామకాలు అనేవి జరిగాయి అన్నమాట. సో కాబట్టి త్వరలోనే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ వివరాలు అనేది మనకి జాబ్ క్యాలెండర్లో ఉండే అవకాశం ఉందన్నమాట. అంతేకాదు మనకి వైద్య ఆరోగ్య శాఖ అండ్ ఇరిగేషన్ సంబంధించి అనేక డిపార్ట్మెంట్లో మనకి యూనివర్సిటీస్లో ఉన్న పోస్టులు కానివ్వండి, వీటికి సంబంధించి అన్నీ కూడా మనకి గత ప్రభుత్వంలోనే అనుమతులు అనేవి వచ్చాయన్నమాట. అండ్ ఆర్థిక శాఖ అనుమతులు కూడా రావడం జరిగింది. వాటిని కూడా మనకి జాబ్ క్యాలెండర్లో మనకి పెట్టే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్లో కూడా మనకి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో కూడా ఈ పోస్టులన్నీ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనకి త్వరలోనే జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులన్నీ కూడా కనపడే అవకాశం ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏందనేది మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లు అనేది ఒకసారి చూస్తాను. అండ్ ఆన్లైన్లో వెతికి ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే వాటికి సంబంధించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇదన్నీ మనకి టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి 3035 జాబ్స్ యొక్క వివరాలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.